వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 13 వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించుదును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలగజేతును. గనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో ఇర్మియా ప్రవచన గ్రంథంలో నుండి ఇర్మియా భక్తుడు సర్వ మానవాళికి అందిస్తున్న ఆదరణతో కూడిన ప్రేమపూర్వకమైన వాగ్దానాన్ని ఈ వచనంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. లోతుగా భయంకరమైన నిరాశ నిస్పృహల్లో దుఃఖంలో మునిగిపోయిన మనకి దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానం, మరలా మనల్ని ఆనందభరితులుగా దుఃఖాన్ని కొట్టివేసి సంతోషాన్ని అనుగ్రహించే వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో మనకు కనిపిస్తుంది. ఇందులో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవాలి. నెంబర్ 1, మొట్టమొదటిది కీప్ డాన్సింగ్, నాట్యం చేస్తూనే ఉండండి. ఈ వచనం ముగింపు ఎలాగూ ముగించబడింది అని ఆలోచన చేస్తే, వారు నాట్యమందు సంతోషించెదరు. నాట్యం చేయటం అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇది చిరునవ్వు కాదు, ఆనందం తొలగించి సంతోషాన్ని ఇవ్వటం కాదు. ఇది బహిరంగ వేడుక, శరీరం మొత్తం పులకరించి డ్యాన్స్ చేయటం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ఆనందానికి పీక్ టైం. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు తనను ప్రేమించిన వ్యక్తులకి వాగ్దానం చేసేటప్పుడు ఉన్నతంగా వాగ్దానం చేసేవాడు, కొంచెం కొంచెంగా ఇచ్చేవాడు కాదు. ఈ ఆనందము, సంతోషము నాట్య రూపంలో, నృత్యం రూపంలో బయటికి పబ్లిక్గా ప్రజలందరికీ వ్యక్తపరిచేంత ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, రెండో విషయం, ఇట్ ఈజ్ ఎ కీ పీపుల్. కీలకమైన వ్యక్తులను కూడా ఈ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి అన్న మాట దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ డ్యాన్స్ చేసేవారు, ఈ నృత్యం చేసేవారు, నాట్యం చేసేవారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, అన్ని సమూహాలకు, అన్ని వయసులకు, అన్ని రకాలైన శక్తిమంతులకు, స్త్రీ పురుషుడు అన్న భేదం లేదు. యవనులు, కన్యకులు, వృద్ధులు కూడా కూడి వారు నాట్యం చేస్తున్నారు. అంటే దేవుడు ఈ వాగ్దానాన్ని అన్ని రకాల వయసుల వారికి, అన్ని రకాల సమూహాల వారికి, పురుషులే కానీ, స్త్రీలే కానీ, యవనస్తులే కానీ, కన్యకులే కానీ, వృద్ధులతో సహా దేవుడు అందరికీ ఏకంగా అనుగ్రహించేవాడు. దేవుడు ఒకరిని ఓదార్చాలి, ఆదరించాలి, వారిని సంతోషభరితులుగా చేయాలి అంటే పక్షపాతం లేకుండా దేవుడు చూపించేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కిక్ అవుట్ సాడ్నెస్, దుఃఖాన్ని పారద్రోలండి, దూరం చేయండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన వారి దుఃఖమును సంతోషముగా మార్చి విచారమును కొట్టివేసి, ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొట్టివేసి అనంటే దూరంగా పారగొట్టి అన్న మాటను మనం గ్రహించాలి. దేవుడు మన సంతోషాన్ని అంతటినీ కలగజేయటానికి, విచారం అంతటిని, దుఃఖం అంతటిని దూరంగా చేస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరి మాట జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కైండ్ కంఫర్ట్, దయతో కూడిన ఆదరణ కూడా మనకి ఈ వచనంలో కనిపిస్తూ ఉంది. ప్రారంభాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. దేవుడు ఏదో మనకి సంతోషాన్ని, దుఃఖాన్ని, అవమానాన్ని, నిందలను తొలగించేసి మనకి మంచిదానాన్ని ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఆయన మన పక్కన నిలిచి మనల్ని ఆదరించేవాడు. అంత దయతో కూడిన ఆదరణను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మా దుఃఖం అంతటినీ తొలగించి సంతోషంగా మార్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.